ఈ వీడియోలో మనం లాజిక్ ప్రోలో ఏ విధంగా ఆడియో రికార్డ్ చేసుకుందామో చూద్దాం. సో లాజిక్ ప్రోలో యూజువల్‌గా చాలా మంది కండెన్సర్ మైక్రోఫోన్ గానీ, డైనమిక్ మైక్రోఫోన్ గానీ యూజ్ చేస్తుంటారు. కొంతమంది వాళ్ళ యొక్క ఇన్‌స్ట్రుమెంట్ రికార్డ్ చేసుకోవడానికి కూడా వారి యొక్క మైక్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. మైక్‌ను ఉపయోగించి ఆడియో ఇంటర్ఫేస్‌తో లాజిక్ ప్రోలో ఏ విధంగా ఈ యొక్క ఆడియో రికార్డ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో, నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. సో లాజిక్ ప్రోలో ఆడియో అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇలా మనం ఓపెన్ చేసిన వెంటనే ఒక పాపప్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఆడియో సెగ్మెంట్లో మనం జస్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ సెక్షన్ అలాగే అవుట్పుట్ సెక్షన్ ఉంటాయి. సో వీటికంటే ముందు మన యొక్క ఆడియో ఇంటర్ఫేస్ ఈ యొక్క లాజిక్ ప్రోకి కనెక్ట్ అయిందో లేదో మనకి ఇక్కడ డౌన్ సైడ్లో తెలుస్తుంది. ఇక్కడ డివైస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డివైస్ వల్ల ఏంటంటే మనం ఏ యొక్క ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేస్తానో తెలుస్తుంది. సో ఇక్కడ నాకు ఆడియో ఇంటర్ఫేస్ అనేది కనెక్ట్ అయింది, ఫైర్ ఫేస్ అని చెప్పేసి. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ఆడియో ఇంటర్ఫేస్ మార్చాలనుకుంటే, లేకపోతే ఇది కనెక్ట్ అవ్వకపోయినా సరే జస్ట్ క్లిక్ నొక్కితే మనకి ఇక్కడ అవుట్పుట్ డివైస్ అలాగే ఇన్పుట్ డివైస్ అని ఒక 2 ఆప్షన్స్ వస్తాయి. మీ యొక్క ఆడియో ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ ఇన్పుట్ సెక్షన్లో మన యొక్క ఆడియో ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి ఇన్పుట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ యొక్క పర్టికులర్ ఇన్పుట్కి మనం ఎక్స్ఎల్ఆర్ మైక్రోఫోన్ కానీ లేదంటే డైనమిక్ మైక్రోఫోన్ కానీ కనెక్ట్ చేస్తాం, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇన్పుట్ సెక్షన్లో. బట్ నేను ఏంటంటే ఎంటైర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత, క్రియేట్ చేసిన తర్వాత ఆ యొక్క ఇన్పుట్స్ అనేవి నేను అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేయట్లేదు, జస్ట్ అన్ని బ్లాంక్గా ఉంచేసాను అనమాట. ఉంచేసి ఇక్కడ నేను వచ్చి ఒక నెంబర్ ఆఫ్ ట్రాక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఒక 4 ట్రాక్స్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ నొక్కుతున్నాను. ఈ విధంగా నాకు ఏంటంటే ఈ యొక్క సెక్షన్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఈ యొక్క ట్రాక్కి నేను ఒక పేరు పెట్టుకుంటున్నాను, రికార్డింగ్ అని. తర్వాత నేను యొక్క వాయిస్ 1, వాయిస్ 2 అని చెప్పేసి ఒక డిఫరెంట్ నేమ్స్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, జస్ట్ ఇది బేసిక్ రికార్డింగ్ అనమాట. లాజిక్ ప్రోలో ఏ విధంగా బేసిక్ రికార్డింగ్ చేయాలని సంబంధించింది మాత్రమే. సో దీనికి సంబంధించిన టెంప్లెట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా యూజ్ అవుతుందో మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రికార్డింగ్ సెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత నేను జస్ట్ ఓన్లీ ఇది కరియోకే ట్రాక్ మీద రికార్డ్ చేయడానికి కాదు, లేదంటే ఏదైనా మీ యొక్క సాంగ్ మీద రికార్డ్ చేయడానికి కాదు, జస్ట్ మీ యొక్క ప్లెయిన్ వాయిస్ అనేది ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలో చెప్తున్నాను. సో ఇదే ప్రాసెస్ మీరు ఇన్స్ట్రుమెంటల్ రికార్డ్ చేసుకున్నప్పుడు కూడా ఇదే ప్రాసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు పైన ఏదైనా కరియోకే ట్రాక్ కానీ లేకపోతే మీరు ఓన్ సాంగ్ కానీ ఏమైనా ట్రాక్ కానీ పెట్టుకొని కూడా మీరు ఈ విధంగా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ సెక్షన్లోకి వచ్చి మీ యొక్క ఇన్పుట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ 7లోని నా యొక్క మైక్రోఫోన్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇన్పుట్ 7 క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మనకి ఇక్కడ R క్లిక్ చేసినట్టయితే నాకు ఇన్పుట్ వస్తుంది. చూడండి, ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తుంది కదా. బట్ ఒక్కొక్కసారి మీరు ఇక్కడ ఈ యొక్క నెంబర్స్ బట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 7లో కాదు, లేకపోతే ఏదో డిఫరెంట్ నెంబర్స్ అనేవి పెట్టేశారనుకోండి. లేదంటే ఈ యొక్క ఆడియో ఇంటర్ఫేస్ వేరే ఇంజనీర్ ఎవరైనా ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క పర్టికులర్ ఇన్పుట్ నెంబర్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో మైక్స్ చూసుకొని ఈజీగా మనం కనిపెట్టాలంటే లాజిక్ ప్రోలో ఒక సెట్టింగ్ ఉంది. దాని ద్వారా ఏంటంటే మీకు ఈజీగా ఏ మైక్తో వర్క్ చేస్తున్నారో ఈజీగా తెలుస్తుంది అనమాట. సో అందుకోసం ఏంటంటే మనం ఇలా పైకి వెళ్ళి ఇక్కడ మిక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఐఓ లేబుల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఒక ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇన్పుట్ 7లోని నా యొక్క మైక్రోఫోన్ అనేది పెట్టాను. సో ఏకేజీ మైక్రోఫోన్ అని పెట్టాను అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను పెట్టుకున్నాను ఏకేజీ మైక్ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకున్నాను. పెట్టుకొని జస్ట్ దీన్ని క్లిక్ చేశాను. చూడండి, ఓకే. ఇక్కడ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి నాకు ఇది క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఇన్పుట్ సెక్షన్లోకి వెళ్తే మనకి ఇన్పుట్ 7లో నాకు ఏకేజీ మైక్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే నాకు ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు అనమాట నా మైక్రోఫోన్ అనేది ఏ ఇన్పుట్ ఉందో కూడా. సో నేను నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది. లేదు మీరు ఫోకస్ రైట్ కానీ లేకపోతే అమౌడియో కానీ ఏదైనా 1 or 2 ఇన్పుట్స్ ఉన్న మీరు ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేస్తున్నట్టయితే దానికి కూడా ఈజీగా మీరు ఈ యొక్క లేబులింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మైక్లో మీరు మైక్రోఫోన్, అలాగే సెకండ్ మైక్లో మీరు ఏదైనా ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన రికార్డింగ్ ఏం చేద్దాం అనుకుంటే ఆ మైక్రోఫోన్ పేరు అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్పుట్ 8 అనేది నేను డైనమిక్ మైక్ అని చెప్పేసి నేను ఒక పేరు పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూద్దాం, ఈ విధంగా మనకి ఇన్పుట్ సెక్షన్లోకి వెళ్ళిన ఆ యొక్క మనం ఏదైతే లేబుల్ ఇచ్చామో ఆ లేబుల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మన యొక్క ఇన్పుట్స్ని గుర్తుపట్టడం చాలా ఈజీగా ఉంటుంది లాజిక్ ప్రోలో. ఇప్పుడు మనం ఏ విధంగా ఆడియో రికార్డ్ చేసుకోవాలో చూద్దాం. సో మొదటిగా మనం ఏదైనా ఒక కండెన్సర్ మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకున్నట్టయితే మనం మన యొక్క మైక్కి ప్యాంటమ్ పవర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ప్యాంటమ్ పవర్ అంటే అడిషనల్గా మనకు 48 వోల్ట్స్ అనేవి ఈ యొక్క మైక్రోఫోన్కి ఇవ్వాల్సి వస్తుంది. సో అది యూజువల్గా మనకి ఏంటంటే మన యొక్క ఆడియో ఇంటర్ఫేస్లో అనేది చాలా వరకు మనకు 48V అని చెప్పి ఒక ఆప్షన్స్ ఉంటాయి. లేదంటే మీ యొక్క డిజిటల్ సెట్టింగ్ ఉంటాయి అనమాట. లైక్ డిజిటల్గా మనకు ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది, యూఏడి కానీ లేదంటే ఆర్ఎంఈ కానీ డిఫరెంట్ డివైజెస్లో. సో ఈ విధమైన కొన్ని ప్యానల్స్ ఓపెన్ అవుతుంటాయి. అందులో ఈ యొక్క ప్యాంటమ్ పవర్ అనేది మనం ఏ మైక్ యూజ్ చేస్తున్నామో దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఈ యొక్క మైక్రోఫోన్కి ఒక పవర్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మనం ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే
మన యొక్క సిగ్నల్ అనేది మైక్లోకి వెళ్తుంది. బట్ మీరు డైనమిక్ మైక్రోఫోన్ యూస్ చేసినట్టయితే SM58, 57 ఇట్లా ఉంటాయి అనమాట డైనమిక్ మైక్రోఫోన్స్. అవి యూస్ చేస్తున్నట్టయితే మీకు ఈ యొక్క ప్యాంటమ్ పవర్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. సో అవి డైరెక్ట్గానే పనిచేస్తూ ఉంటాయి. ఏవైతే కండెన్సర్ మైక్రోఫోన్స్ యూస్ చేస్తారో వాటికి మాత్రం డెఫినెట్గా మీరు ఈ యొక్క ప్యాంటమ్ పవర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అప్పుడు ఇచ్చినట్టయితేనే అవి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ యొక్క రికార్డింగ్ అనేది ఏ లెవెల్లో రికార్డ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఏదైనా ఒక సాంగ్ పాడదాం అనుకుంటున్నాం, ఆ సాంగ్ యొక్క లిరిక్స్ అనేవి మనం పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు లాజిక్ ప్రోలో అయితే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి లిస్ట్ ఎడిటర్స్, అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ మనకి ఏంటంటే ఇలా మనం ఏబిసిడీలు ఉన్నాయి కదా, ఇక్కడ ఏ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన యొక్క లిరిక్స్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇవి ఇలా వచ్చాయి. మనకు నచ్చిన ఫాంట్లు కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. సో ఈ విధంగా లిరిక్స్ కూడా మనం యొక్క లాజిక్ ప్రోలోనే మనం పెట్టుకొని ఈజీగా పాడేటప్పుడు ఈజీగా మనం చూసుకొని పాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం యూజువల్గా మనం మైక్రోఫోన్కి మనం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో తెలుసుకుందాం. అందుకోసం ఏంటంటే మైక్రోఫోన్ని కాస్త ముందుకు తీసుకొని వచ్చి మనకి మన యొక్క మౌత్ నుంచి ఒక 4 ఫింగర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి, మినిమం డిస్టెన్స్ అనమాట. కొంతమంది దీనికి పాప్ ఫిల్టర్ కూడా యూజ్ చేస్తుంటారు. ఆ 4 ఫీట్కి సంబంధించినటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇక్కడ పాప్ ఫిల్టర్ యూజ్ చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే మనకి పా, టా, భా, ఖా అనే 3-4 అక్షరాలు ఏంటంటే మనకి బ్లో అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. లేకపోతే ఇలాగ విండ్షీల్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మీకు ఈ యొక్క కంట్రోల్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇన్పుట్ గెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం రికార్డింగ్ చేసుకునేటప్పుడు. సో పర్ఫెక్ట్ ఇన్పుట్ గెయిన్ మనం పెట్టుకోలేనట్టయితే మన యొక్క వాయిస్ అనేది తక్కువగా రికార్డ్ అవ్వడం, లేదంటే ఎక్కువగా రికార్డ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో మన యొక్క సాంగ్ బట్టి, ఆ యొక్క పాడే విధానం బట్టి ఆ యొక్క ఇన్పుట్ గెయిన్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నట్టయితే మన యొక్క వాయిస్ అనేది కన్సిస్టెన్సీగా రికార్డ్ అయితే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సాంగ్ పాడతాను చూడండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ 4 ఫింగర్స్, అలాగే ఇంకో 4 ఫింగర్స్, అలాగే 8 ఫింగర్స్ గ్యాప్ అనేది నేను తీసుకొని ఇప్పుడు పాడడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా యొక్క ఇన్పుట్ గెయిన్ ప్రాపర్గా నేను మెయింటైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ యొక్క సాంగ్ అయితే పాడతాను చూడండి. సో యూజువల్గా ఏదైనా సాంగ్ పాడేటప్పుడు టెంపోలో పాడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. టెంపోలో పాడేటప్పుడు ఏంటంటే మనకి రివర్బ్ కానీ డిలేస్ కానీ అప్లై చేసేటప్పుడు మంచి టైమింగ్లో అయితే ఇవి అప్లై అయ్యి మంచి సౌండ్ అయితే మనకు వస్తుందన్నమాట. సో ఈవెన్ మీరు వితౌట్ టెంపోతో ఫ్రీగా పాడదాం అనుకున్నా సరే మీరు పాడుకోవచ్చు. జస్ట్ ఇలా మీరు లిరిక్స్ కూడా పెట్టుకొని చూసుకొని పాడుకోవచ్చు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి టెంపోలో పాడేటట్టయితే ఇక్కడ మెట్రోనోమ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం, లేదు అనుకుంటే తీసేస్తాం. ఇక్కడ 1, 2, 3, 4 అనేవి ప్రీ కౌంట్ అనమాట. సో మనం రికార్డ్ చేసేటప్పుడు ఒక 4 కౌంట్స్ అనేవి ముందుగా ప్లే అయ్యి వస్తుంటుంది. ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఆర్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ యొక్క సాంగ్ అనేది రికార్డ్ అవుతుంది. బట్ బిఫోర్ దట్ మన యొక్క సౌండ్ మనం రికార్డ్ చేసుకునేటప్పుడు మనకి ఈ యొక్క సౌండ్ మనం వినాలనుకుంటే మనం హెడ్ ఫోన్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా మంచిది. హెడ్ ఫోన్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క సౌండ్ మనకు వినిపించడమే కాదు, ఈ యొక్క ఫీడ్బ్యాక్ సౌండ్ అనేది ఉండకుండా క్లియర్గా అయితే మన వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. నా వాయిస్ నాకు వినిపించాలనుకుంటే ఇక్కడ ఐ అనే ఆప్షన్ ఉంది. దీన్ని ఐ నొక్కితే నా వాయిస్ నాకు వినిపిస్తుంది. లేదంటే ఇక్కడ సాఫ్ట్వేర్ మానిటరింగ్ అని చెప్పేసి ఒకటి యాక్టివేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఇది మీకు కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ నొక్కి కస్టమైజ్ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ మానిటరింగ్, లో లేటెన్సీ మానిటరింగ్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో నేను సాఫ్ట్వేర్ మానిటరింగ్ని యాక్టివేట్ చేసుకున్నాను. సో ఇది మనం క్లిక్ చేసినట్టయితే మన వాయిస్ మనకి మళ్ళీ వినిపిస్తుంది అనమాట ఫీడ్బ్యాక్. సో మనకి ఏదైనా డిలే వచ్చింది అనుకోండి, డిలే మీన్స్ మనం ఏదైనా వాయిస్ పాడేటప్పుడు కాస్త లేట్గా వస్తుంది అనుకోండి మనం చెప్పిన దానికంటే. సో ఇక్కడ మనకి లో లేటెన్సీ మోడ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ యొక్క డిలే అనేది పోతుంది. ఓకే, ఇప్పుడు నేను సాంగ్ అయితే పాడదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే నేను ప్లెయిన్గా కాకుండా ఏమైనా ఎఫెక్ట్లతో నేను రికార్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం ఏంటంటే డైరెక్ట్గా ఇందులో ఎఫెక్ట్లు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం సెండ్ ఎఫెక్ట్లు కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎఫెక్ట్ అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాయిస్లో ఒక ఈక్యూ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈక్యూ యూస్ చేయడం రాకపోతే ఈ యొక్క ఈక్యూలో చాలా ప్రీసెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాయిస్లోకి వెళ్ళి క్లియర్ వాయిస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మన వాయిస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. అలాగే ఒక రివర్బ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రివర్బ్లోకి వెళ్ళి మన క్రోమా వెబ్ యూస్ చేసుకోవచ్చు. చూడండి, చెక్ చెక్ చెక్. ఇక్కడ మనం డికే అనేది పెంచుకుంటే ఎక్కువ రివర్బ్ వస్తుంది. ఇక్కడ వెట్ అంటే సిగ్నల్, ఇది కొంచెం తగ్గించుకుంటే ఏంటంటే మనకు ఆ రివర్బ్ కంట్రోల్ చేసుకోవచ్చు ఎంత కావాలని. ఫైన్, ఇప్పుడు మనం సాంగ్ అయితే రికార్డ్ చేసుకుందాం. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా,
తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉండేలోన ఏమా. సో ఈ విధంగా అయితే నేను సాంగ్ అయితే రికార్డ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం విందాం ఈ యొక్క సాంగ్ని. సో మనం పర్ఫెక్ట్గా ఈ యొక్క ఇన్పుట్ గెయిన్ అనేది మనం పెట్టుకున్నట్టయితే మన సాంగ్ అనేది కన్సిస్టెన్సీగా రికార్డ్ అవుతుంది. లేదంటే చాలా తక్కువ రికార్డ్ అవ్వడం కానీ ఎక్కువ రికార్డ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. అండ్ అలాగే ఈ యొక్క ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అనేది కూడా పనిచేస్తుంటుంది. మీరు చాలా దగ్గరికి వచ్చేస్తే భూమిగా వినిపిస్తుంది. అలాగే దూరంగా వెళ్ళిపోతే మీ వాయిస్ అనేది కాస్త వాల్యూమ్ తక్కువగా వినిపిస్తుంది అనమాట. సో ప్రాపర్ యొక్క లెవెల్ అనేది అలాగే ఈ యొక్క డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే మనకు మంచి క్వాలిటీ ఆఫ్ వోకల్స్ అనేవి రికార్డ్ అవుతాయి. సో దాని ద్వారా ఏంటంటే మనం ఏదైనా అడిషనల్ ప్రాసెసింగ్ చేసుకునేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ అయితే మంచి టెక్స్చర్ అయితే ఆ యొక్క వాయిస్కి అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం యొక్క మైక్ డిస్టెన్స్ అలాగే మైక్ సంబంధించినటువంటి సెట్టింగ్స్ కూడా మనం గమనించుకోవాల్సి వస్తుంది అనమాట. మైక్కి చాలా రకాలటువంటి పోలార్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. సో ఆ యొక్క పోలార్ ప్యాటర్న్స్ గమనించుకొని మీరు కోరస్ పాడదాం అనుకుంటున్నారా లేదంటే లీడ్ పాడాలనుకుంటున్నారా చెక్ చేసుకోవాలి. సో మైక్స్ గురించి పోలార్ ప్యాటర్న్స్ అని చెప్పేసి ఒక వీడియో అయితే నేను చేశాను. సో డెఫినెట్గా మైక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ యొక్క వీడియోని అయితే చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఈ యొక్క వాయిస్ని ఒకసారి విందాం. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా. సో యూజువల్గా నేను లిరిక్స్ అనేవి రైట్ సైడ్ పెట్టుకున్నాను కాబట్టి కాస్త ఈ యొక్క డిస్టెన్స్ అనేది నాకు కొంచెం ప్రాపర్గా లేదు. బట్ ఈ యొక్క లిరిక్స్ అనేవి మీకు స్ట్రైట్గా పెట్టుకున్నట్టయితే మీ యొక్క వాయిస్ అనేది అప్ఫ్రంట్గా వస్తుంది అండ్ మంచి పవర్తో వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీ యొక్క వాయిస్ అనేది చాలా బాగా రికార్డ్ అవుతుంది. సో ఈ విధంగా లాజిక్ ప్రోలో ఏంటంటే మీరు ఈ యొక్క వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఈజీగా. సో డెఫినెట్గా ఈ యొక్క బేసిక్ వాయిస్ రికార్డింగ్ అనేది లాజిక్ ప్రోలో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పినట్టు ఈ యొక్క రికార్డింగ్ అనేది సింపుల్గా తయారు చేసుకోవడానికి చాలా రకాలటువంటి ప్రీసెట్స్ కూడా ఉంటాయి, చాలా రకాలటువంటి టెంప్లెట్స్ కూడా ఉంటాయి. సో అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేను చూపిస్తాను చూడండి. సో యూజువల్గా నేను ఒక ఆడియో ఎక్స్పర్ట్ సంబంధించినటువంటి ఒక రికార్డింగ్ మిక్స్ రెడీ టెంప్లెట్ అనేది క్రియేట్ చేశాను. సో దాన్ని మీరు యూజువల్గా న్యూ ఫ్రమ్ టెంప్లెట్ అని నొక్కితే ఇక్కడ మీకు ఎలా వస్తుంది అనమాట. ఇక్కడ ఆడియో ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆడియో ఎక్స్పర్ట్లో మీరు ఈ యొక్క రికార్డ్ రెడీ మిక్స్ టెంప్లెట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇదేంటంటే విత్ ఎఫెక్ట్స్తో డైరెక్ట్గా ఉంటుంది. సో ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీ యొక్క కరోకీ ట్రాక్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వాయిస్ని డైరెక్ట్గా ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్ సోర్స్ అనేది మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా మీరు పాడేసుకోవచ్చు డైరెక్ట్గా మీ వాయిస్ని. చూడండి, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. సో ఈ విధంగా ఈ యొక్క టెంప్లెట్లో అయితే మీరు డైరెక్ట్గా మీ యొక్క వాయిస్ని అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. విత్ ఎఫెక్ట్లు అన్నీ ఇన్బిల్ట్గా ఉంటాయి అనమాట. సో ఈ యొక్క టెంప్లెట్ కానీ లేకపోతే ఈ యొక్క ఎఫెక్ట్స్ కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు సంప్రదించండి. డెఫినెట్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ యొక్క ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.